నుంచి సిలువే నా శరణాయనురా. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువే నా శరణాయనురా. సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను వ్రాలియేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలియేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణాయనురా. సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప, సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను బాపగజాలునురా, నీ సిలువే నా శరణాయనురా. పలువిధ పదములరసి ఫలితమేమీ కానలేక, పలువిధ పదములరసి ఫలితమేమీ కానలేక, సిలువ ఎదుటను నిలచినాడను రా, నీ సిలువే నా శరణాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీదరి చేరితిరా, నీ సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా. థ్యాంక్ యూ అమ్మా, వందనాలు. వందనాలు సిస్టర్. చక్కటి పాట పాడి వినిపించారు. నిజమే, ఈనాటి దినాలలో అనేక మంది లెంట్ డేస్ అని పాటిస్తూ ఉంటారు. మన ప్రియ ప్రభువు సిలువలో అనేక శ్రమలు, నిందలు, బాధలు, అవమానాలు భరించారు. అందును బట్టి ప్రభువుకు స్తోత్రం. సిలువలో ప్రభువు పలికిన 7 మాటలను కూడా సందేశ రూపంలో అనేక చర్చెస్ లో కూడా గుడ్ ఫ్రైడే చెప్పుకుంటూ ఉంటారు. ఈ పాటలో ఎన్నో విషయాలు, అర్థాలు దాగి ఉన్నాయి. కానీ ఆ పదాలు కొంచెం మనకి కష్టతరమైనవే. కానీ ఎంతో చక్కటి పాట, చక్కగా రాగయుక్తంగా చక్కగా పాట పాడి వినిపించినటువంటి
మల్లికా సిస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. అలాగే చేరుతున్న సోదరులందరిని గురించి అందరికీ వందనాలండి. అలాగే ఇప్పుడు పాడిన సోదరికి వందనాలు, ప్రిసైడ్ చేస్తున్న సోదరికి వందనాలు, హాజరైన ప్రతి బిడ్డకు వందనాలు. ఈరోజు పాట పాడి దేవుని వాక్యం కూడా చెప్పబోతున్న మల్లిక కూడా వందనాలు. మన గ్రూప్ తరఫున మల్లిక ఎవరో కొద్దిమందికి తెలిసిండదేమో, చాలా రోజుల క్రితం కూడా ఒకసారి సాక్ష్యం చెప్పారు, ఒకసారి వాక్యం కూడా చెప్పారు. ఇది రెండవసారి. హైదరాబాద్ వాస్తవులు తన గురించి పరిచయం చేయాలంటే మన సండే స్కూల్ టీచర్గా ఇంతకుముందు ఉన్న సుశీల, గాస్పుల్ సుశీల యొక్క తోడుకోడలు. తను ప్రభుని నమ్ముకున్నారు, మరి దేవుని సేవలో ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని వాక్యాన్ని మరి చక్కని సాక్ష్యం కలిగి చెప్పగలిగిన తలాంతు కలిగిన బిడ్డ. ఇప్పుడే తెలిసింది నాకు, ఎంత చక్కని గాత్రంతో పాట పాడింది కదా. కష్టతరమైన పాటలే సంగీత రాగంతో చక్కగా పాడిన బిడ్డ. మరి దేవుడు ఆ తలాంతు కూడా దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడని ఇప్పుడే మనకు తెలిసింది. కనుక సిలువను గూర్చిన ధ్యానంతో కూడిన భావం కలిగిన పాటను మధురంగా ఆలపించిన సోదరికి వందనాలు. తన భర్త గారి పేరు సురేష్. హైదరాబాద్లో కస్టమ్స్లో, ఎయిర్పోర్ట్లో కస్టమ్స్లో ఆయన జాబ్ చేస్తున్నారు. అలాగే వారికి ఏకైక సంతానము కుమార్తె, సెకండ్ ఇయర్ డిగ్రీ చదువుతూ ఉంది. సోదరి అనంతపూర్లోనే ఇప్పుడు ఉన్నారు. మరి సోదరి దేవుని వాక్యాన్ని మనకు వినిపిస్తారు. అందరూ మ్యూట్లో పెట్టుకొని ఏ యొక్క ఇంటరప్షన్ లేకుండా దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా వినాలని మనవి చేస్తున్నాం. ప్రమీల సిస్టర్ కూతురా అంటున్నా? కాదు, అది ఇంకొక తోడు కోడలు. తోడుకోడలు కదా. అవును, బిందు ఒక అమ్మాయి, ప్రమీల కూతురు, మల్లిక ఒకటి, మన సుశీల ఒకటి. ముగ్గురే కదా నాన్న కొడుకులు మీ మామగారికి? అవును, ముగ్గురమ్మ. నేను రెండో కోడల్ని. బిందు ప్రమీలమ్మ గారి కూతురు, పెద్ద కోడలు. సుశీల చిన్న కోడలు. ఇంటికి చిన్న కోడలు. మీరు లాయర్గా కదా? అవునమ్మా, అడ్వకేట్. లాయర్గా వర్క్ చేస్తున్నారు తను. దేవుడు ఏ వాక్యం వినిపిస్తారో చక్కగా. అందరికి వందనాలమ్మా. నేను వీడియో ఆన్ చేసుకోలేను, ఎందుకంటే ఇక్కడ ఏం స్టాండ్ లేదు. ఇది ఎలా పెట్టుకోవాలో కూడా తెలియట్లేదు నాకు. అందుకని నేను వీడియో ఆన్ చేయకుండా ఒట్టి ఆడియోతోనే చెప్తాను. అమ్మ నాకు ఇచ్చిన, కేజీ వరప్రసాద్ రెడ్డి అమ్మ ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఎస్ఆర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ని బట్టి నేను నిండా వందనాలు. ఎందుకంటే ఇది గొప్ప ప్రేయర్ వారియర్ గ్రూప్. అసలు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఎన్నో అవసరతల గురించి ఎంతో భారం కలిగి ప్రార్థన చేసే సహోదరుని మనలో ఇందులో ఉన్నారు. నా వ్యక్తిగత విషయాలు కూడా చాలాసార్లు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి నేను అందరికి నిండు వందనస్తురాల్ని. ఇప్పుడు మనము అక్క ఇందాక సహోదరి గుర్తు చేసినట్టు చేస్తారు చాలా మంది. అది వాళ్ళ వ్యక్తిగతమైంది. కానీ యేసుప్రభు వారు ఏమి ఫాస్టింగ్ లేరు. ఆయన ముందు రోజు కూడా పస్కాని పూజించారు. ఫాస్టింగ్ ఏం లేరు. ఆయన పరిచర్యకు ముందు 40 రోజులు అరణ్యంలో కొనిపోబడి అక్కడ శోధింపబడి ఆయన ఉపవాసం ఉండి తన పరిచర్య స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరి మైండ్, ఒక్కొక్కరి విధానాలు దేవునికి దగ్గర అవ్వడమే. కాబట్టి ఇందులో మనం ఏమి ఇది చేసేది లేదు. కానీ ఈ సందర్భంగా నేను దేవుని ఏం చెప్పాలా అని అమ్మ చెప్పినప్పుడు నేను ఆలోచన చేసుకుంటూ ద బ్యాటిల్ ఆఫ్ గెత్సెమనే అని ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు గెత్సెమనే పోరాటం. లూకా 22:39 నుంచి 46 వరకు ఉంది. నేను చదువుతాను. లూకా 22 అధ్యాయము 39 నుంచి 46 వరకు. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఓలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యుద్ధ నుండి రాతి వేత దూరం మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము,
ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచును. ఆయన వేదన పడి మరి ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? సిస్టర్ వాయిస్ రాలే. సిస్టర్ వినిపించట్లేదు. వాయిస్ రాలేదు. మంజు రాలేదా? మంజు వాయిస్ చెప్తున్నాను. వాయిస్ రావడం లేదు సిస్టర్. హలో, తను లెఫ్ట్ అయిపోయినట్లున్నారు. ఇందాక ఉన్నారు అక్క చూసినప్పుడు. లేదు లేదు, లెఫ్ట్ అయిపోయినారు. ఫోన్ ఇప్పుడు లెఫ్ట్ అయినారు. ఇప్పుడు లెఫ్ట్ అయినారు. నెట్ ఏదన్నా ప్రాబ్లం. సో మనం పిలిస్తే కూడా వినిపించదు. ఫోన్ చేస్తాను. ఫోన్ చేయండి. బ్రేక్ అయితే వాయిస్ బ్రేక్ అవుతుంది సిస్టర్. అవునా? అయితే నేను ఇయర్ ఫోన్స్ అవునమ్మా, వినపడలేదు. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. ఇయర్ ఫోన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది, కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్తాను. ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది కదా? అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఇది మొత్తం 4 సువార్తలలో ఇది ప్రస్తావించబడి రాయబడింది. 4 సువార్తలలో ఇది ప్రస్తావించబడింది. మత్తయి 26వ అధ్యాయము 37, 46 నుంచి, మార్కు సువార్త 14, 32, 42, యోహాను 18, 1, 12 నుంచి ఈ సంఘటన గురించి ప్రస్తావించబడింది. ఈ సంఘటన ఏమంటారంటే బ్యాటిల్ విత్ నో ఆర్మీ అంటారు, ఏ బ్యాటిల్ ఆఫ్ ప్రేయర్ అంటారు, ఏ బ్యాటిల్ ఆఫ్ బీయింగ్ అలోన్. ఒంటరిగా ఉన్నాడు ఆయన. శిష్యులని తన వెంట తీసుకొని వెళ్ళాడు. ఆ తోట వరకు తీసుకెళ్ళాక అందులో ముఖ్యమైన 3 పట్టుకెళ్ళాడు ఆయన. ఎవరెవరిని? పేతుడిని, యోహాన్ని, యాకోబుని తీసుకొని పోయి వాళ్ళని రాతివేత దూరం రాతివేత దూరం అంటే ఇంగ్లీష్ బైబిల్లో స్టోన్ త్రో అవే అని అంటారు. అంటే ఒక రాయి దూరంగా విసిరేస్తే ఎంత దూరం పడుతుందో అంత దూరంలో వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్పి ఆయన వాళ్ళకి సపరేట్ వెళ్ళిపోయి అక్కడ ఆయన తన ముఖము నేల మీద సాగిలపడి ప్రార్థన చేస్తున్నారంట. మనం కూడా ఇళ్లలో ఎంత గందరగోళంగా ఉంటదంటే మనకి ఒకసారి వ్యక్తిగతంగా మనము దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మనకి స్పేస్ ఉండదు. అయ్యో నాకు ఒక గది లేదే, నాకు ఇప్పుడు దైవజనులు ఎవరైనా మీకు ఒక ప్రత్యేకమైన గది ఉందా, మీ ఇంట్లో మీకు ఒక ప్రత్యేకమైన, హిందువులకైతే ఒక పూజ గది ఉంటుంది, మరి మనకేమన్నా ఉందా అన్నప్పుడు మనము ఒక ఆలోచన చేస్తాం. కానీ యేసయ్య రాతి వేత అంత దూరంలోనే ఆయన ప్రత్యేకమైన స్థలం చేసుకున్నాడంట. కీర్తనలు 91:1 వచనంలో ఏముంటదంటే, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటారు. He who dwells in the secret place of the most high. సీక్రెట్ ప్లేస్ అంట. దేవుని దగ్గరికి, ఆయన సన్నిధిలో మనము ఆయనకు అత్యంత దగ్గరగా గడపడమే ఒక మోస్ట్ హై ప్లేస్ అంట, ఇన్నర్ సర్కిల్ అంట. మనకే ఒక ప్రత్యేకమైన దేవునితో మనము ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకోవడం. అదే ఆయన అక్కడ ఏర్పాటు చేసుకొని ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన స్థితి ఎలా ఉందంట? నా ప్రాణము మరణమగునంత దుఃఖములో మునిగి ఉంది అని ఉంది. మార్కు సువార్తలో అయితే నా ప్రాణము మరణమగునంత దుఃఖంలో మునిగి ఉంది. మరి లూకాలో అయితే ఇప్పుడు మనం చదివాం కదా, ఏమని ఉంటది? వారు
అప్పుడు పరలోకం నుంచి ఆయన తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుమో, ఎంత వేదన పడి ఆతురంగా ప్రార్థన చేయనా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు లవలే ఆయన. నేలైన పడుచున్న చెమటలు కారి నేల మీద పట్టమంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే అట్లా అవుతుంది, ఎంత డిస్ట్రెస్ అయితే అంత ఘోరంగా అవుతుంది. అట్లా ఆయన పరిస్థితి బహు దుఃఖంలో ఉన్నాడు ఆయన, బహు బాధలో, నా ప్రాణం మరణమగునంత దుఃఖంలో మునిగింది. ఈ తోటలోకి ఆయన మొదట్లోనే ఉంది కదా, తన వాడుక చొప్పున ఓలీవుల కొండకు వెళ్ళగా, వాడుక చొప్పున అంటే ఫ్రీక్వెంట్ గా ప్రార్థించుటకైనా తోటకు వెళ్తున్నారన్నమాట. ఎవరిదో ఒక ధనవంతుడు అయి ఉంటుంది, గొప్ప అయింది అయి ఉంటుంది, జీసస్ ని ఫాలో అయ్యే వాళ్ళు, ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు అయ్యా వాడుకోవచ్చు మీరు అని ఉండొచ్చు. మరి ఆయన వేదన పడుతున్నప్పుడు పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఆయనను బలపరిచిందంట. అంటే అంత బలహీనమైపోయాడు ఆయన. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమ్మట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన. ఇప్పుడు మనం ఒకరి బరువు మోయాలంటే నా పాపనే లేకపోతే ఒక పసిబిడ్డలనే మనం 24/7 ఎత్తుకోలేము, కాసేపు కిందకి దింపుతాం కదా. కానీ ఆయన మీద ఎంత బరువు మోపబడబోచున్నదో అనేంత భారం కలిగి ఉన్నాడు ఆయన. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ రక్తము చెమట వలె గొప్ప రక్త బిందు అయింది అనేదానికి ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక సబ్మెరీన్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అది సీ బెడ్ లోకి వెళ్ళిపోయిందంట, సముద్రపు అట్టడుగులోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే అందులో క్రూ మెంబర్స్ కొంతమంది ఉన్నారు, నావిక దళము వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టెక్నికల్ గా దాన్ని రిపేర్ చేసి ఏదో చేసి దాన్ని ఎట్లయినా కానీ పైకి తీసుకురావాలని దాని మీద అత్యంతగా పీడనము, ఒత్తిడి, అది ప్రెషర్ ఉపయోగించి దానికి పైకి లిఫ్ట్ చేస్తా అంటే అది సగం దూరం వచ్చి కొద్ది దూరం వచ్చి మళ్ళీ దమ్మని కింద పడిపోతుందంట. మళ్ళీ ఇంకా ఎక్కువ పీడన ప్రెషర్ అప్లై చేసి దాన్ని పైకి తీసుకురావాలి ఎలాగన్నా వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఆ క్రమంలో అంట వాళ్ళ చెమట, ఆ చెమట గ్రంథుల్లోంచి రక్తంలాగా వచ్చిందంట. చనిపోతామేమో అనుకున్నంత భయంకరంగా అయిపోయారంట వాళ్ళు. అందులోంచి సర్వైవ్ అయిన ఒక అతను బయటకు వచ్చినాక, నా యేసయ్యది ఇందులో ఇట్లాగే ఉంది కదా లూక్లో, రక్తము గొప్ప చెమటలో నేల పడిచిన గొప్ప రక్త బిందువులు ఆయన ఉంది కదా. అంటే ఎంత ప్రెజర్ పడి ఉంటాడు ఆయన ప్రేయర్ చేసేటప్పుడు. ఆ గెత్సెమనే తోటలో ఆయన ఎంత భయంకరమైన ఒత్తిడి గురై ఉంటాడో అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఈ లోక పాపములన్నీ ఆయన మీద మోపబడుచున్న ఆ క్రమం చూడండి, ఆ క్రమంలో ఆయన ఎలాంటి ఒత్తిడికి గురయ్యాడో మనము గ్రహించుకోవాలి ఆ మాటతో. ఈ ఈ ఓలివల తోటకి మౌంట్ ఆలివ్స్ అంటారు కదా, ఈ ఓలివల తోట, ఈ ఓలివల కొండకి వెళ్ళినప్పుడు పూర్వము మనం ఈ కిద్రోన్ వాగు దాటిపోయి దావీదు బహు దుఃఖంతో వెళ్తాడు ఈ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ కి. ఈ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ని ఆలివ్ ప్రెస్ అంటారు, అంటే ఆలివల గానుగా దీని పేరు. ఈ గెత్సెమనే తోటకి మరొక పేరు. ఈ అబ్షలోము నుండి తనను తాను కుమారుని ద్వారా వచ్చిన అవమానం నుంచి తనను తాను కాపాడుకోవడానికి, అతని భార్య నుంచి, అతని తిరుగుబాటు నుంచి తనను తాను కాపాడుకోవడానికి కిన్నుడై అవమానింపబడి తన గొప్ప స్థితి నుంచి ఎంతో డిస్ట్రెస్ తో బాధతో దావీదు వెళ్ళాడు. ఇదే కిద్రోను వాగు దాటి ఆ పరమ దావీదైన యేసు ప్రభు వారు బహు దుఃఖంతో లోక పాపముల కొరకు మనని అపవాది నుంచి రక్షించడానికి, ఆ దేవునికి మనకు మధ్యలో ఉన్న గాఢంధకారాన్ని నుంచి మనం నడిపించడానికి ఆయన వెళ్ళాడు. ఈయన పలుమార్లు అక్కడికి వెళ్ళుచున్నాడు కాబట్టి యూదాకి ఆ ప్రాంతం అంటే తెలుసు కాబట్టి ఆయన ఈజీగా పట్టించగలిగాడు. ఈ సంఘటన అంతా మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఈ న్యూ టెస్టిమెంట్ లో, కొత్త నిబంధనలో జీసస్ లాఫ్డ్, జీసస్ రిజాయిస్డ్, జీసస్ ఈజ్ వెరీ హ్యాపీ అని ఎక్కడా ఉండదు. జీసస్ వెప్ట్ అని ఉంటది, లాజరు చనిపోయినప్పుడు ఏడ్చినట్టు ఉంటది, యేసు ఏడ్చిన అని ఉంటుంది. ఇంగ్లీష్ లో అయితే ద స్మాలెస్ట్ వర్స్ ఏంటంటే జీసస్ వెప్ట్ అంటారు. మళ్ళీ ఇంకోసారి మందిరం దగ్గర కొంచెం ఆయన డిస్టర్బ్ అయినట్టు, కొన్ని చోట్ల ఆయన మనస్తాపం పడినట్టు ఉంటుంది, కానీ ఎక్కడ ఆయన సంతోషంగా ఉన్నట్టు ఉండదు. ఆయన పరిచర్య అంతా భారం కలిగి మన నేను బాప్టిస్ట్ సంఘం నుంచి వచ్చినాను కాబట్టి నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను.
ఆ భారం కలిగి ఉండము. ఆ సంఘాలలో ఆ భారం ఉండదు. ఎందుకంటే నేను గమనిస్తుంటాను ఏదైనా రిట్రీట్లు, యూత్ రిట్రీటు, చిల్డ్రన్స్ రిట్రీట్, ఉమెన్ రిట్రీట్ చేస్తే కోలాటాలని, గమ్మత్తు ఆటలని, స్కిట్స్ అని ఒక ఒక అపహాస్యము, ఒక భారంతో కూడిన పరిచర్యలాగా ఉండదు ఆ సంఘటనలు. నేను చాలా వేదన పడతా. యేసయ్య ఆయన చేసిన పరిచర్య ఎంత భారంగా చేశాడు ఆయన. చాలా అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆయన అదే క్రమాన్ని పాటించారు. ఇది నేను లేఖనాలు నెరవేర్చడానికి వచ్చారు కదా మరి ఆయన. ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ఆయన అంతే భారం కలిగి ఉన్నాడు. ఈ ఎంత బాధ, బరువు, ఆన్ డ్యూటీ ప్రెషర్. ఇప్పుడు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ని మనం గమనిస్తే ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు ఆ ప్రెషర్‌కి ఎప్పుడైనా నవ్వుతారా? వాళ్ళు అసలు నవ్వరు కదా! ఆన్ డ్యూటీ ప్రెషర్ ఉంటది వాళ్ళకి. ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ గాని ఒక 2 భయంకరమైనవి ఆయన ఎదుర్కొనబోతున్నాడు. ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ కానివి ఆయన జీవితంలో గాని, ఆయన దేవుని మొదటి నుంచి ఇప్పటి వరకు తండ్రితో ఆదికాండంలో మనము అన్న దగ్గర నుంచి, మనము అనే త్రిత్వంలో నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఎన్నడూ ఎక్స్‌పీరియన్స్ అవ్వని 2 భయంకరమైనవి ఆయన ఎదుర్కొనబోచున్నాడు. అదేంటంటే దేవుని ఉగ్రత ఒకటి, లోక పాపమంతా మోయాల్సి రావటం ఒకటి. ఏ పాపం ఎరుగని వాడు లోక పాపమంతా మోయాల్సొస్తుంది. దేవుని ఉగ్రత, ఆయన ప్రియ కుమారుడు, ఆయన కుడిపార్శ్వం మీద కూర్చుని ఆయన ఉగ్రతని, ఆయన ఎడబాటుని భరించాల్సొస్తుంది. సో మనము యాజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ మనం ఎలా ఉన్నాం? మనం ఎలా హ్యాపీగా అవర్ చర్చ్ యాక్టివిటీస్, మ్యూజిక్, డాన్స్, నియామక కార్యక్రమాలు అని ఒక డిసిప్లిన్ లేని వీటితో మనం గడుపుతున్నామా అనేది. చాలా మంది అలాంటి పరిస్థితిలో ఉన్న సంఘాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే గాస్పెల్ అసెంబ్లీ నేను ఎరిగినప్పటి నుంచి కూడా చాలా భారం కలిగి పరిచర్యలో ముందుకు సాగుతున్న సంఘము. చాలా వేదనతో దేవుని పరిచర్య సాగిస్తున్నాం బహుభారంతో, ఎన్నో శ్రమలు. కానీ నేను యాజ్ ఎ బాప్టిస్ట్ దీని నుంచి వచ్చిన కాబట్టి నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. అంత భారం ఉండదు. ఏదేదో యాక్టివిటీస్ చేస్తా ఉంటారు, టైం వేస్ట్. ఫిలిప్పి 2:5-8 వరకు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా, విధేయత చూపినంతగా తన్ను తాను తగ్గించుకోవడం, విధేయత చూపినంతగా తగ్గించుకున్నాడు. అసలు మనము ఎలా ఉంటాము? విధేయత తగ్గించుకోవడం అంటే ఏంటి? విధేయత అంటే హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే ఆండ్రూ మరి అనే దైవజనుడు అన్నాడు, హ్యూమిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద డిసపియరెన్స్ ఆఫ్ సెల్ఫ్, నేను, నాది. వీఆర్ బ్యాటిలింగ్ విత్ ప్రైడ్. మై స్పిరిట్, నేను నా ఆత్మీయ జీవితము, నా రెస్పాన్సిబిలిటీస్, నా హృదయము, నా శరీరము, నా జీవితము. సింపుల్ గా చెప్పాలంటే నాది, నా సొంతము, నేను, నా మాట, నా ఇల్లు, నా ఆస్తి, నా భర్త, నా పిల్లలు, నా ఉద్యోగము. ఈ మాట లేకుండా మనం అసలు జీవితమే సాగదు మనది. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఎవరంటే నెబుకద్నెజర్, ఒక ఆయన మళ్ళా రిచ్ మ్యాన్, ధనవంతుడు. నా పొలాలు, నా పంట, నా కొట్లలో నా ప్రాణమా నా సుఖించు అని వీళ్ళు అతిశయపడ్డారు. సేమ్ వాళ్ళలాగే మనం కూడా ఇప్పుడు లోకంలో మనం కూడా అందరం అలాగే ఉంటాం. ఒక్కరం కూడా నా మాట వినకపోతే నేను ఒప్పుకోను, ఈ మాటలు లేకుండా ఎవరి జీవితం సాగదు. కానీ ఆయన విధేయత చూపినంతగా తగ్గించుకొని సిలువ మరణం పొందారు ఆయన. ఆ వాక్యము యోహాను 1:14 ఏమనుందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. శరీరధారి అయి ఎంత సత్యంతో, కృపతో సంపూర్ణమైన మనిషిగా మన మధ్య నివసించాడు ఆయన. అదే ఆదికాండము 2:6లో ఆదామును ఒక పసిపిల్లవాడిగా చేసి చిన్నప్పటి నుంచి దేవుడు ఆయనను పోషించి పెద్దగా చేశాడని లేదు. మన పోలిక చొప్పున, మన స్వరూపంలో జీవాత్మగా సృష్టించాడు. అంటే దేవుడి అంత ఎత్తు కలిగి, ఆ పోలిక, మంచి స్వరూపము అన్ని కలిగి సృష్టించాడు ఆదాముని. కంప్లీట్ మ్యాన్ గా సృష్టించాడు ఆయన.
బట్ ఇక్కడ యేసుప్రభు వారిని ఎలా సృష్టించాడు? ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ బేబీ, ఒక చిన్న బాలుడుగా. ఆ బాలుడు కూడా ఎట్లా? ఒక మంచి హాస్పిటల్ లేదు, ఒక పశువుల పాకలో, ఆ సత్రంలో కూడా జాగా లేకపోతే ఆయనను తీసుకొచ్చి ఒక మెంజర్లో, అంటే ఆ పశువుల దాంట్లో తొట్టిలో పడుకోబెట్టారు. హెల్ప్లెస్ కండిషన్స్ లో, నీడీగా, ఫుడ్కి, నరిష్మెంట్కి, కేర్కి, ప్రతిదీ ఒకరు పట్టించుకునేంత దీనత్వం కలిగి, ఎక్కడ కంఫర్ట్ జోన్ లేదు. ఈ సాక్రిఫైడ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద క్రాస్. ఎట్లా? వదకు తీసుకుపోయే గొర్రె పిల్లలాగా ఆయన తలవంచుకొని వెళ్ళేంత తగ్గించుకొని ఉన్నాడు. ఆదికాండము 3:21 ఏముంటదంటే, బలి అక్కడ ఇవ్వబడింది కాబట్టే దేవుడు చర్మపు చొక్కాయిలు వచ్చాయి వాళ్ళకి. వాళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చితంగా బలి ఇచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళకి చర్మపు చొక్కాయిలు తయారు చేస్తాడు. ఇక్కడ బలిగా ఎవరిని చేశారు? వదకు తీసుకెళ్తున్న దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువాన్ని పెట్టాడు. తన ప్రియ కుమారుని మన కొరకు పెట్టాడు. విధేయత కృపను అనుగ్రహిస్తుంది. సంతోషం అనేది కృతజ్ఞత ఇస్తుంది, మన హార్ట్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. కృతజ్ఞత, విధేయత, కృప, సంతోషము, కృతజ్ఞత ఏం చేస్తుందంటే ఇట్ మేక్స్ అస్ క్వైట్, నెమ్మదిస్తుంది, అపారమైన విశ్వాసాన్ని ఇస్తుంది, ఐక్యతనిస్తుంది, సమాధానం ఇస్తుంది. ఇవన్నీ కూడా వెంట వెంటనే రావు, ఒక దాని తర్వాత ఒకటి. ఎప్పుడు కంప్లీట్ గా మనం విధేయులై ఉన్నప్పుడు కృపను పొందుకుంటాము, సంతోషాన్ని కృతజ్ఞతను పొందుకుంటాం, విశ్వాసం బలపడుతుంది, ఐక్యత వస్తుంది. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, బిడ్డలతో మన జీవితం కానీ, కుటుంబ జీవితం ఏంటి, సాంఘిక జీవితం, సమాజ జీవితం ఏంటి, మన వర్క్ ప్లేస్లలో కానీ, వాయిస్ రావట్లేదు సిస్టర్. దొంగ ఎక్కడి నుంచి ఆగిపోయిందమ్మా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనుంది మత్తయి 5:3. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లూకా 23:40-43 చూస్తే మనము, దొంగ ఎంత దీనత్వంలో అడిగి ఉంటే యేసుప్రభు వారిని, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి ఉంటారు. ఆయన పక్క దొంగతో అంటున్నాడు, ఆయన భయపడవా? ఆయనకు భయభక్తులు కనబరిచాడు. అక్కడ తన పాపానికి ఇది తగిన శిక్షను ఒప్పుకున్నాడు. ఆయన ఏ పాపం ఎరగని వాడు ఆయనను గుర్తించాడు. ఆయనకు తగని శిక్ష ఇది అని సాక్ష్యం ఇచ్చాడు. ఎంత దీనత్వంలో అడిగి ఉంటాడో ఆయన వెంటనే నేడు నీవు నాతో కూడా, ఎందుకంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అనే దానికి ఇది చక్కటి ఎగ్జాంపుల్. ఇది పేద లాజరు విషయంలో కూడా ఎంత దీనత్వంలో జీవించుంటాడో ఆ లాజరు. పేద లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు అని ఉంటది. లూకా 16:19-25 అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుచున్నాడు అని ఉంటది. దీనుడేడల దయ చూపించమని సామెతలు 3:34 ఉంది. దీనులకు కృప అనుగ్రహించమని యాకోబు 4:6 ఉంది. సామెతలు 16:19 దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు అను. మనం ఎవరితో పొత్తు చేస్తున్నాము? లోకంతోనా, అపవాదితోనా, లేక మన అహంకారంతోనా? గెస్సెమనే తోటలో ఆయన చెమట గొప్ప రక్తపు బిందు వల్లే నేల పడినప్పుడు ఆయన ఒంటరిగా, తోడు వెళ్ళిన శిష్యులు నిద్రావస్థలో ఉన్నారు. ఒక్క గడియ కూడా ఆయనతో వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించలేదు. ఆ గడియలో వచ్చే మరణమగునంత శ్రమ నుండి సిలువ వరకు నడిపించమని ఆయన 7వ రోజు 7వసారి ఎరికో గోడలు ఏ విధంగా ఆ ప్రాకారంలో కూలినాయో అట్లా 3వసారి ఆయన ప్రార్థించి ఆయన అటువంటి విజయం పొందినట్లు, నెమ్మది పొందినట్లు మనం చూస్తాం. ఎందుకంటే హెబ్రీ 5వ అధ్యాయము 7-10 ఒకసారి చూద్దామమ్మా. హెబ్రీ 5వ అధ్యాయము 7-10 ఈ వచనాలు చూద్దాం. 5వ అధ్యాయము 7-10 వరకు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ
తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునెను. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. విధేయులైతే తప్ప రక్షణ పొందలేము. ఏదో వారం రోజులు మ్యూజిక్ కాన్సర్ట్ అని పెట్టి రకరకాల మ్యూజిక్ పెట్టి పిల్లలు యవనస్తులు అంతా ఎగురుతా ఉంటే రక్షణ రాదు. ఇంకో దానికి ఏదో వెళ్ళి ఏదో చేస్తున్నారు, కొత్తగా పిల్లలు గమ్మత్తుగా చేస్తున్నారు. విధేయులైతే తప్ప నిత్య రక్షణ, విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన అంట. ఒకవేళ మనము ఒకవేళ రాకడ ఆలస్యమైతే మన మునిమనవ సంతానము ఈ ప్రపంచంలో, ఇలాంటి ప్రపంచంలో ఎలా జీవించబోతున్నారో అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు గెత్సెమనే తోటలో ఆయన పొందిన ప్రెజర్ లాంటి ప్రెజర్తో మనము ప్రార్థన చేస్తున్నామా? అసలు మన కమ్యూనిటీస్ గురించి, ఈ పొల్యూటెడ్ అన్హెల్దీ డేంజరస్ సొసైటీస్ గురించి రోజు పేపర్లో, వార్తల్లో, ఈ ఫోన్లలో రకరకాల వింత పోకడలతో జరుగుతున్న అరాచకాల గురించి మనము మన పిల్లల్ని ఎలా కాపాడుకుంటాం? యూకే లాంటి దేశాలు, అమెరికా వంటి దేశాలు క్రైస్తవ దేశాలు అంటారు, కానీ అవి క్రైస్తవ దేశాలు కానే కాదు. ఎందుకంటే మనమన్నా చర్చికి రెగ్యులర్గా వెళ్తాం, కానీ వాళ్ళు ఎవ్వరూ వెళ్ళరు చర్చికి. అక్కడ చర్చెస్ అన్ని పెద్ద పెద్ద మాల్స్ కింద, పబ్ల కింద, ఇంకొక దాని కింద మార్చివేయబడుచున్నాయి. అక్కడ క్రిస్మస్ రోజు కూడా చర్చికి వెళ్ళరు, అసలు దేనికి చర్చికి వెళ్ళరు వాళ్ళు. అక్కడ ఎంత ఏథిస్టులు ఉన్నారంటే భయంకరమైన ఏథిజం ప్రబలిపోతుంది. అక్కడ క్రిస్టియన్ స్కూల్స్ లో మా చిన్న చెల్లెలు లండన్ లో ఉంటది, క్రిస్టియన్ స్కూల్లో చదువుతారు పిల్లలు. మమ్మీ మాకు ఇఫ్తార్ ఇస్తున్నారు ఎల్లుండి అంటే వెంటనే మా చెల్లి స్కూల్కి వెళ్ళిందంట. అదేంటి మీరు బిబ్లికల్ కాన్సెప్ట్ తో పిల్లలకి మేము బోధిస్తామని చెప్పి, అంత బైబిల్ ప్రకారమే ఉంటది మా టీచింగ్ అని చెప్పి, ఇప్పుడు మీరు ఇఫ్తార్ ఇస్తే తప్పు కదా, అట్లా ఎట్లా ఇస్తారు, ఇది క్రిస్టియన్ ఫెయిత్ ఉన్న స్కూల్ కదా అంటే, వాళ్ళ ప్రిన్సిపల్ అంటున్నాడంట 40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ముస్లిమ్స్ అండ్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ హ్యాపీ, సో వీఆర్ గివింగ్ ఇఫ్తార్ అంటే అది ఎలా కుదురుతుంది? నేను దీనికి అగేన్స్ట్ గా నేను వేరే పేరెంట్స్ అందరి సిగ్నేచర్స్ కూడా కలెక్ట్ చేస్తానని మా చెల్లెలంటే, ఇది నిజంగా జరిగిందండి. అంటే ఆయన అన్నాడంట గట్టిగా నవ్వి, మీరేమనుకుంటున్నారు, ఈ రోజో రేపో, టుడే ఆర్ టుమారో యూకే ఈస్ గోయింగ్ టు బే ఇస్లామిక్ కంట్రీ బికాస్ 60% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇస్లామ్స్ అని చెప్పినాడు, ఇస్లాం ఫాలోవర్స్ అని చెప్తున్నాడు. 60% మంది ఇస్లామ్సే ఉన్నారు కాబట్టి తొందరలోనే అది ఇస్లామిక్ కంట్రీ అవుతుంది, ఏమనుకుంటున్నావు నువ్వు అంటున్నాడు. ఎంత భయంకరంగా దీన్ని ఇస్లామిక్ ఫోబియా అంటారు. ఇట్లాంటి వాటి విషయంలో మాట్లాడితే ఇస్లామిక్ ఫోబిక్ పీపుల్ అంటారు వాళ్ళు. దీనికి ఇట్లాంటివి ఏమైనా అగేన్స్ట్ గా మాట్లాడితే ట్రాన్స్ఫోబిక్ అని అంటారు, ఎల్బిజిటి అని. వాళ్ళది గుర్తు ఏంటంటే రెయిన్బో 7 రంగులు ఉంటది, దేవుడు సృష్టించింది, వీళ్ళకి 6 రంగులే ఉంటాయి. వీళ్ళు స్కూళ్ళలో పిల్లల్ని వాళ్ళు కనరండి, అడాప్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇద్దరు ఆడవాళ్ళే, ఒకరేమో తండ్రి అంటారు, ఒకరు తల్లి అంటారు. ఇద్దరు మగవాళ్ళు, ఒకరు తండ్రి అంటారు, ఒకరు తల్లి అంటారు. నేను చూసాను, నేను వెళ్ళాను మా చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను యూకే వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ చూసాను. ఈ పోకడాలు వేరే పిల్లలంతా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. మదర్ ఒకరు, ఫాదర్ ఒకరు అనిపించారు. ట్రాన్స్ఫోబిక్ అంత భయంకరమైన వాతావరణం, ఒక అన్హెల్దీ పొల్యూటెడ్ వాతావరణము అక్కడ ఏర్పడుతున్నప్పుడు మెల్లమెల్లగా మన దేశంలోకి రాకుండా ఉంటుందా ఇట్లాంటిది? జనరల్ న్యూట్రల్ టాయిలెట్స్ అని బయలుదేరినాయి కొత్తగా ఈ వెస్టర్నైజ్డ్ కంట్రీస్లలో. ఏంటంటే అందులోకి ఎవరన్నా వెళ్ళొచ్చు. అట్లా వెళ్ళి ఒకడు, నాకు చిన్నప్పటి నుంచి నాకు అమ్మాయి లాగా ఫీలింగ్ ఉంది, నేను అబ్బాయిని కాదు అని స్కర్ట్లు వేసుకుంటా అట్లేసుకుంటా, వాడు అమ్మాయిలాగా లిప్స్టిక్ పెట్టుకుని అన్ని వేషాలు వేసుకుని కమ్మలు పెట్టుకుని వెళ్ళిపోయి ఆడపిల్లల్ని రేప్ చేయడము. మేకవన్న పులులు తయారైనారు వాళ్ళ ఇన్నర్ డిజైర్స్ ని, వాళ్ళ లస్ట్లను తీర్చుకోవడానికి ఇలాంటి వింత పోకడాలతో ప్రారంభిస్తున్నారు. పసిపిల్లల్ని పాడు చేయటం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా చిన్నపిల్లల్ని అంకుల్ కొద్దిసేపు మీ దగ్గర పెట్టుకోండి అని ఒక పెద్ద మనిషి దగ్గర మనం పెట్టలేని అన్హెల్దీ
భయంకరమైన రోజులు. కోట్ల మందిలో 2-3 వాళ్ళ వాయిస్ వినిపించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాటిని అసాసిన్ చేస్తున్నారు. చార్లీ క్రాక్, ప్రవీణ్ పగడాల, ఇంకా ఎంతో మంది మంచి యంగ్ పీపుల్, దే హ్యావ్ వెరీ నాలెడ్జబుల్ పీపుల్ టు స్పీక్ అండ్ ప్రొక్లైమ్ గాడ్ వర్డ్ అలాంటి వాళ్ళని షట్ డౌన్ చేస్తున్నారు. మరి మనలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు, మన ముందు తరం వాళ్ళంతా వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళు మెత్తబడుతున్నప్పుడు వాళ్ళ స్థానం మనం ఫిల్ చేయడానికి వాట్ వీఆర్ డూయింగ్, డస్ వీ హ్యావ్ ద ప్రెజర్ ఆఫ్ గెస్సెమనే పోరాటం లాంటి ఆ భారము యేసయ్య ఆ దినమున ఆయన ఎంత బరువు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని అడుగుతున్నాడు ఆయన. గిన్నె అంటే వ్రాత్, దేవుని ఉగ్రతని. మరి మనము ఎలాంటి ప్రిపరేషన్ లో ఉన్నాము? ఏదో సింపుల్ గా వాక్యం చెప్పేసేసి ఆంటీ అవకాశం ఇచ్చింది కదా, ఏదో 4 వర్సులు చదివేసేసి కాదు. ఆర్ వి స్టడింగ్ బైబిల్? ఎందుకంటే ఇది కొన్ని రోజులైతే మన చేతిలో ఉండని సమాజము అలాంటి రోజులు వస్తాయంట. నేనైతే ప్రేయర్ చేస్తున్నాను, ఆయన నీ జినోసైడ్ ని మొత్తం సర్వనాశనం చేసే రోజులు రాబోతున్నాయి. ఈ ప్రధానుల దగ్గర, ఉప ముఖ్యమంత్రుల దగ్గర, అధికారులు, ఆఫీసర్స్ నీ బిడ్డలు ఉండేటట్టు చూడినానా. ఎందుకంటే ఆ రోజు మొర్దెకే తాకీదుని తిరగరాయించినట్టుగా రాయాలి నాయన. మాకు ఏదైనా అగేన్స్ట్ కి ఏదైనా రాస్తే లేదు అని మార్చగలిగే వ్యక్తులైనా ఉంచండి తండ్రి అక్కడ. ఎందుకంటే కంప్లీట్ జెనోసైడ్ మణిపూర్ లో మొత్తం ఎరాడికేట్ చేయగలిగేది. అక్కడ ఏం జరిగిందో బయటికి కూడా రాని అంత గొప్ప, అసలు ఇంత టెక్నాలజీ, ఇంత వార్త, ఇంత కమ్యూనికేషన్ ఉండి కూడా ఏం జరిగిందో మనకి కంప్లీట్ గా బయటికి రానికుండా చేశారంటే ఎంత భయంకరమైన సమాజంలో మనం ఉన్నాం. మరి మనము జాగ్రత్తగా అంత శిష్యులు అంటే వాళ్ళు నిద్రమత్తులో ముందు పాస్-ఓవర్ మీల్ తిన్నారు కాబట్టి ఒకవేళ నిద్రమత్తులో ఉన్నారేమో, వాళ్ళు డిస్ట్రెస్ లో ఉన్నారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈయన రొట్టెలు పంచుతున్నప్పుడు అబ్బా అంత జనమంతా ఈయనకి అట్రాక్ట్ అయిపోయారు. ఒక విప్లవం తెచ్చేసేసి కొత్త రాజ్యాన్ని, రోమిల్ని మనము వెళ్ళగొట్టాలి, గొప్ప సామ్రాజ్యం. ఎందుకంటే జెలౌత్ వీళ్ళంతా మరి జాన్ ద బ్యాప్టిస్ట్ శిష్యులు కదా, మరి వీళ్ళంతా కొంతమంది వాళ్ళు అట్లా అనుకున్నారు. సడన్ గా నేను పట్టబడిపోతున్నాను, నేను మరణము కాబోతున్నాను, 3వ రోజు లేస్తానని చెప్పేసరికి వాళ్ళు కొంచెం షాక్ అయిపోయి ఉంటారు శిష్యులు. మనం కూడా అంతే కదా, మనము కొన్ని కంఫర్ట్ జోన్ నుంచి ఉంటాము. ఆ కంఫర్ట్ లోంచి బయటికి రావాలంటే, అందులోంచి విరుద్ధంగా ఏదైనా అవుతుందంటే మనము డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. దేవా నువ్వు నాతో ఉన్నావా లేదా అని అంటాం. తలనొప్పికి అయితే ప్రార్థన చేస్తాం, దేవా ఈ తలనొప్పి తగ్గించండి. అంతకంటే ఏమైనా భయంకరం వస్తే వెంటనే అన్ని టెస్టులు చేయించేసుకుంటాం. మీరే కాదు, నేనే నా గురించే చెప్పుకుంటున్నా. మనం నోవహు రోజుల్లాగే ఉన్నాం, నోవహు రోజుల్లాగే ఉన్నాయి ఈ రోజులు. ఎందుకంటే లోతు రోజుల్లాగే ఉన్నాయి. ఆ రోజు మరి దేవదూతలు వస్తే ఆ దేవదూతలు పురుషుడో, యూనిసెక్స్ అంటారు కదా దేవదూతల్ని, ఎవరికి ఎలా చూస్తే అలా కనిపిస్తారు. మరి మరి వాళ్ళకి అంత కాముకత్వంతో నిండుకొని ఉన్నారు ఆ సొదొమ గొమొర్రా ప్రజలు. మరి ఈ రోజుల్లో కూడా ఏంటి ఈ భయంకరమైన స్థితి? బయటికి వెళ్తే ఒక నేను చిన్నప్పుడు మన 10 ఆజ్ఞల్లో పరుని భార్యని జోలికి పోవద్దని ఉంటది కదా, అది ఎందుకుందో ఈ మాట అనేది నాకు ఇప్పుడు ఈ ఒక స్త్రీగా, ఒక యవ్వన దశ నుంచి ఒక పరిపూర్ణమైన స్త్రీయతంలోకి ఇప్పుడు ఇంత మెచ్యూరిటీ లెవెల్లోకి వచ్చాక ఎంత జాగ్రత్తగా ఆయన 10 ఆజ్ఞలు తయారు చేపించాడు. ఆ క్రమం చూస్తే నిజంగా అసలు ప్రతిదీ ద వెరీ వెరీ పర్ఫెక్షనిస్ట్ అండి దేవుడు. అంత అద్భుతంగా పర్ఫెక్ట్ గా ఆయన వర్డ్ ఉంది. సో నేను నిజంగా ఎస్ఆర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ లో ఉన్న ప్రతి సహోదరికి నిండా వందనాలు. బహు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. కాకపోతే వ్యక్తిగతంగా నేను నా కుటుంబం గురించి, నా భర్త గురించి ఒక చిన్న సాక్ష్యము కూడా చెప్తా. నేను గత సంక్రాంతి కాకుండా అంతకు ముందు సంక్రాంతికి మా అత్తగారి ఫ్రెండ్ నూర్జహాన్ ఆంటీ అని ఉన్నారు, అనంతపురం మన హౌసింగ్ బోర్డ్ లో ఉంటారు ఆంటీ. వాళ్ళ కొడుకు అమెరికా నుంచి వచ్చారు, ఇస్మాయిల్ అని, డాక్టర్ ఇస్మాయిల్ అని, చాలా పెద్ద డాక్టర్ అమెరికాలో అబ్బాయి. అక్కడ అపోలోలో ఏదో కాన్ఫరెన్స్ అంటే వచ్చి
మా హస్బెండ్కి కాల్ చేసి, అన్న మీరు ఒకసారి రండి, నా ఫ్రెండ్స్ చాలా మంది మేము మీట్ అయ్యాము, మీకు పరిచయం చేయాలనుకుంటున్నానని పిలిపించారు. అరే ఇస్మాయిల్ నన్ను ఇట్లా ఇన్వైట్ చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళి వాళ్ళందరూ చాలా హ్యాపీ. మై హస్బెండ్ ఇది ఇందాక ఒక సహోదరు ప్రార్థన చేసినట్టు చాలా లోకం అంటే చాలా ప్రేమ, మనుషులంటే ప్రేమ, దేవుడు అంటే మరి భయమో మరి ఏంటో, మరి ఆయన నీతిని గ్రహించలేని ఇదో మరి తెలియదు కానీ దూరం దూరంగా ఉంటాడు. మళ్ళీ దేవుడు అంటే చాలా ఇష్టం. అయితే వెళ్తే వాళ్ళు మీరు చాలా చాలా మంచిగా మాట్లాడుతున్నారు సార్, అట్లా ఇట్లా అనేది. వాళ్ళు ఏం చేశారంటే, మీరు కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి ప్లీజ్, యువర్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, మీరు మా అందరి కోసం బాగుండాలి, హెల్దీగా ఉండాలి అని చెప్పి ఎట్లా కన్విన్స్ చేసి, మామూలుగా అయితే అసలు వినరు ఆయన మాట. అన్ని చెకప్ చేశారు. చేస్తే అంత బాగుంది. హార్ట్ లో చిన్న ఒక చోట వాల్వ్ కొంచెం ఇట్లా లిటిల్ ప్రెస్డ్ గా ఉంది, ఇది ఎప్పటికైనా ప్రమాదమే, మీరు దీన్ని చూపించుకోవాలి అంటే 2 years నుంచి ఈజ్ నెగ్లెక్టింగ్ దట్. బట్ అప్పుడు ఆ అబ్బాయి చెప్పడానికి అవకాశం దొరకక అమెరికా వెళ్ళాక నాకు కాల్ చేశాడు ఇస్మాయిల్. కాల్ చేసి, వదినమ్మా అన్నయ్యకి కొంచెం మీరు మళ్ళీ చూపించండి, నాకు టైం లేక నేను మీతో మాట్లాడలేకపోయాను ఇండియాలో, ఇమీడియట్ గా ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి ఉండింది నాకు, సో అన్నయ్యని కొంచెం పట్టించుకోండి అంటే, నేను అయ్యా మరి ఏంటి అబ్బాయి ఇట్లా చెప్పాడు మీరు చూపించుకోండి అంటున్నాను, ఉండు నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది, నాకు ఈ ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడి ఉంది. జాబ్ చాలా హెక్టిక్ అండి. మా హస్బెండ్ ఎయిర్పోర్ట్ లో చేస్తారు, ఐఆర్ఎస్ ఆఫీసర్, కస్టమ్స్ అండ్ జనరల్ ట్యాక్సెస్ లో. చాలా ఎక్కువ పని ఉంటది, ఎక్కువ ఫ్లైట్స్ వస్తూ ఉంటాయి, వాటిని ఎయిర్ కార్గో అంటారు దాన్ని. సో అట్లా 2 సంవత్సరాల నుంచి ఆయన నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు. నిజంగా అండి దేవుడు ఎంత గొప్పవాడంటే, దబ్బున కింద పడి చనిపోతున్నారు ఎంతమంది, అసలు ఎంతమంది సడన్ స్ట్రోక్స్ వచ్చి ఎంత భయంకరంగా రెప్పపాటులో మాయమైపోతున్నారు. ఒక్క చిన్న ఇది కూడా లేకుండా మళ్ళీ మా మరిది గారు డాక్టర్, మా అత్తయ్య గారు చిన్న చెల్లెలు కొడుకు సారమ్మ గారు అని మన చర్చికి వస్తే వాళ్ళ అమ్మ ఇప్పుడు పద్మారావు నగర్ లో ఉంటారు, హైదరాబాద్ లో. 2 పిల్లలు డాక్టర్స్ వాళ్ళు. అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ లో మంచి డాక్టర్. వెంటనే తీసుకెళ్లి చూపించి చిన్న స్టంట్ వేయాలి, అమ్మ చాలా మాకే వండర్గా ఉంది 2 years నుంచి ఎట్లా ఆయన సర్వైవ్ అయ్యాడో అని. చాలా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తాను, ఆయన నేను తండ్రి నీకే అప్పచెప్పుకున్నానని. ఎందుకంటే ప్రతి దినము ఆయనదే అండి, ఆయన పర్మిషన్ లేదే మనం ఏం చేయలేము. నీ పరిచితం అయితే మేము రేపు చూస్తాను ఆయన అనుకుంటా నేను. అట్లా చాలా బ్లెస్ చేశాడు నన్ను. చాలా అసలు ఇది తలుచుకుంటేనే నాకు రోమాలు ఇట్లా నిక్కపొడుచుకుంటాయి. ఏముందమ్మా కొద్దిసేపట్లో ఏదైనా పెయిన్ వచ్చినా ఏం చేయలేని పరిస్థితి నేను. నాకు డ్రైవింగ్ రాదు, పోవడం రాదు. ఏదైనా కార్ వేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్న అంత దేవుడు పొడిగిచ్చి టైం ఆయనకి ఇచ్చాడు. ఏదో నా దేవుడు ఇంత గొప్పగా చేశాడంటే, ఏదో గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడంటే, నా డాటర్ ఇట్లా, నాన్న నీ వాయిస్ చాలా బాగుంటుంది నాన్న, నువ్వు వాక్యం చెప్తున్నట్టుంటుంది, నువ్వు మాట్లాడుతుంటేనే నువ్వు దేవుని వాక్యం చెప్పాలని నేను ఆశపడుతున్నా నాన్న, నేను ప్రేయర్ చేస్తున్నా యేసయ్యకి, అయ్యా మా నాన్న వాక్యం చెప్పేటట్టు మార్చివే తండ్రి అని నా బిడ్డ ప్రార్థన చేస్తే ఒకసారి ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. అదే ఇంకా గొప్ప మార్పుకి నాంది. తండ్రి నీవు నా జీవితంలో ఈ సంవత్సరము ఆయనలో గొప్ప మార్పు తీసుకొచ్చి, ఎందుకంటే గొప్ప గొప్ప యవనస్తులు పరిచర్య చేసేవాళ్ళు అర్ధాంతంగా వాళ్ళ జర్నీ ముగించుకొని వెళ్ళిపోతున్నారు. మరి దేవుడు కూడా 3.5 సంవత్సరంలో పరిచర్య చేశారు. నా భర్తను పరిచర్యకు వాడుకోమంటున్నా నేను. మంచి జ్ఞానం కలిగి, దేవుని జ్ఞానం కలిగి పరిచర్య. ఎందుకంటే ఈ వేరే వేరే పనులన్నీ ఆయన మురికి గుడ్డ, ఈ లోక నీతి మురికి గుడ్డతో సమానం కాబట్టి ఆయన స్వనీతిలోకి రావాలి నా భర్త అని నేను ఆశపడుతున్నాను. మనం కూడా అటువంటి గెస్సమైన పోరాటం, విధేయత కలిగి మరణం పొందినంతగా, శ్రమలు పొందినంతగా క్రీస్తుకు విధేయత చూపితేనే మనము క్రిస్టియన్స్ అవుతాం. అవును, విశ్వాసి, ఒక వ్యక్తి విశ్వాసి క్రీస్తుని నమ్మినప్పుడు అవుతాడు. మరి విశ్వాసి క్రీస్తును అనుసరించి జీవించినప్పుడే శిష్యుడు అవుతాడు. శిష్యుడే. మరి అపోస్తుల కార్యం 11:26 ఏముంటది,
మొట్టమొదట అంతియోకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంటది. శిష్యులే క్రైస్తవులు అనబడినారు. మరి మనము ఆయనను అనుసరించి జీవిస్తేనే శిష్యులు అవుతాము. శిష్యులం అయినప్పుడే క్రైస్తవులు అనబడతాము. మరి మరి ఏదో చర్చికి వెళ్తున్నాం కదా, మరి పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్స్ కదా కాదు, కానీ ఆయనను అనుసరించి జీవించి క్రిస్టియన్స్ అవ్వాలనేంతగా మనం మౌల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే దినాలు చాలా చెడ్డవి కాబట్టి మనము ఆయన గెత్సెమనేలో ఆయన వంగి ఏ విధంగా ప్రేయర్ చేశాడో అంత భారంగా మనము ప్రార్థన చేయాలని, ప్రతి ఒక్కరము అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నాకు ఇచ్చిన అవకాశం బట్టి కేజీఆ వరప్రసాద్ రెడ్డి అమ్మకి వందనాలు తెలియజేసుకుంటూ, ఎస్ఆర్ ప్రేయర్ వారియర్ గ్రూప్ కూడా ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు నిండా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వందనాలమ్మా. ఇంకా సమయం ఉంది చాలా. హై ప్రెషర్, ఎంత హై ప్రెషర్ అంటే ఇంట్లో కుటుంబ జీవితము, బయట వర్కింగ్ చేసే లేడీస్ కానీ ఎన్నో విషయాలలో ఒడిదుడుకుల్లో మన హెల్త్ని మనము సరిగా పట్టించుకోకుండా ఒకవేళ ఇంట్లో ఎవరికైనా బాగాలేదంటే ఫస్ట్ మనమే కూడా అంతే బాధపడుతూ ఉంటాం. అయితే నా వ్యక్తిగత అనుభవ ప్రకారము చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి నాకు ఈ కరోనా వ్యాక్సినేషన్ తర్వాత. ఇది సాక్ష్యమే. ఎందుకంటే ఆ వ్యాక్సినేషన్ వల్ల నాకు కీళ్ళలోంచి అన్నిట్లోంచి నొప్పులు స్టార్ట్ అయినాయి. చర్చికి వెళ్ళాలంటే కూడా బాగా భారం అయిపోయింది. అయినప్పుడు దేవా నాయనా నాకు ఏంటి అప్పుడే ఈ మోకాళ్ళ బాధ, ఈ నొప్పులు ఏంటి, ఎందుకు నాకు ఇట్లా అయిపోయిందని నేను కుంగుబాటులో ఉన్నప్పుడు ఒక సహోదరి మా ఉమెన్స్ ఫెలోషిప్ లో చెప్పిందనమాట. దేవుడు తనకి నువ్వులు చూపిస్తా ఉన్నాడంట. ఇదేంటి నాకు నువ్వులు చూపిస్తున్నాడు దేవుడు, కాళ్ళ నొప్పులను ప్రార్థన చేసుకుంటుంటే అని మనీ సిస్టర్ ఆమె మరి ఆ నువ్వులతో దేవుడు నన్ను తినమంటున్నాడు ఏమోనని అవి లడ్డూల్లాగా చేసుకొని బాగా తినిందంట. తింటే వెంటనే ఆ నువ్వుల వల్ల ఆ డెఫిషియన్సీ ఆమెకు తగ్గి ఆ కాళ్ళ నొప్పులు తగ్గినాయంట అని ఆమె సాక్ష్యం చెప్తుంటే నేను చాలా వండర్డ్. అండ్ ఇట్లా చిన్న చిన్నవి చెప్పుకోవడానికి ఒక్కోసారి ఏంటో గమ్మత్తుగా అనిపిస్తుంది, కానీ చాలా దేవుడు చాలా కృప, ఆయన కృప అంత గొప్పది, మన పట్ల అంత కృప చూపిస్తున్నాడు. ఈ గెత్సెమనే అనే చోటికి ఇక్కడ వచ్చినప్పుడు మార్కు సువార్త 14వ అధ్యాయం 32 నుంచి 42 వరకు ఒకసారి నేను చదువుతాను. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడులగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన నా ప్రాణము మరణముగునంతగా దుఃఖంలో మునిగిన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ నా యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు నాయనా తండ్రి నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా, ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి, ఏలయనగా వారి కన్నులు భారంగా ఉండెను, ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి బెల్లుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. ఇంతవరకు మనం చదివిన దాంట్లో ఈ 43లో కూడా వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి శాస్త్రుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చిరి.
ఈ బహుజనులు అనేది నేను బైబిల్ స్టడీ కోర్స్ చేస్తున్నప్పుడు చెప్పిన మా ప్రొఫెసర్ చెప్పింది ఏంటంటే దగ్గర 1000 మంది వచ్చారంటండి. దగ్గర 600 మంది సైనికులే ఉన్నారంట. మిగతా వాళ్ళంతా ఎందుకు అంతమంది అంటే సామాన్య జనానికి తెలియకుండా ఉండడానికి చీకట్లో ఆయనను పట్టుకొని తీసుకొని వెళ్ళాలని వాళ్ళు అనుకున్నారు. సామాన్యమైన జనం అందరికీ ఆయన చాలా ఫేవర్డ్ పర్సన్. ఎందుకంటే వాళ్ళని చాలా మంది అందులో బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో వ్యాధులతో బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఆయన ఆహారం పంచినప్పుడు తిన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఈ కుట్రదారులే. మొత్తం జనమంతా ఆయనకి అగేన్స్ట్ గా లేరు అక్కడ. ఈ బహుజనులు వీళ్ళంతా ఏంటంటే ఆ సామాన్యమైన జనానికి యేసు ప్రభు వారిని ఇలా బంధించుకొని తీసుకొని వెళ్తున్నారని తెలిస్తే ఒక విప్లవం స్టార్ట్ అవుతుందేమో, ఒక భయంకరమైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి గొడవలు అవుతాయేమో, వీళ్ళని అడ్డంకుని జనం తిరుగుబాటు చేస్తారేమో ఆ రోమన్ ప్రభుత్వం మీద. ఈ శాస్త్రులు, ఈ ప్రధాన యాజకులు, ఈ పెద్దలు, ఈ సంఘము సన్హెడ్రిన్ పెద్దలు, సన్హెడ్రిన్ అంటే అక్కడున్న ప్రార్థనా మందిరంకి సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళు భయపడిపోయి ఆయన చీకట్లో పట్టుకొని పోతున్నారు. అప్పుడు ఆయన అంటాడు కదా, వెలుగు చీకట్లోనే నువ్వు తీసుకెళ్ళగలుగుతావు కానీ అని. ఎందుకంటే ఇట్లాంటి పనులు ఈ చెడుకు సంబంధించిన పనులన్నీ పగలు చెయ్యరు, చీకట్లోనే చేస్తారు. ఇప్పుడు కూడా చీకటి అనేది చెడుకి, ఒక దుర్మార్గమైన పనులకి, వెలుగు సంబంధమైంది. మన వాక్యము వెలుగై ఉందనే మాటకి ఖచ్చితంగా ఆపోజిట్ ఈ అపవాదికి సంబంధించింది చీకటి. అయితే ఈ ఈ 3 మార్లు ఆయన ప్రార్థన, నేను ఎవరైనా ప్రేయర్ చేస్తే అబ్బా మళ్ళీ 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 అదే ప్రేయర్ చేస్తా ఉన్నారు వీళ్ళు. యేసయ్యకు ఒకసారి నేను ప్రేయర్ చేశాను కదా గట్టిగా, నాకు ఒక అష్యూరెన్స్ వచ్చింది కదా, మళ్ళీ రిపీటెడ్ గా ఎందుకు చేయటము, రోజు ఎందుకు చేయటము అనేది ఒక తలంపు ఉండేది నాకు ఒకప్పుడు. అయితే ఇక్కడ 3 మార్లు ఆయన నెమ్మది పొందేదాకా చేస్తూనే ఉన్నాడు. 3 మార్లు ఆయన తిరిగి తిరిగి చేశాడు అదే ప్రార్థన. పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. 3వ మారి ఆయన అష్యూర్డ్, ఆయన నెమ్మది పొందాడు. ఆయన మూడోసారికి ఆయన విజయం పొందాడు. ఎప్పుడైతే ఆయన ఒక ఏమీ లేనివాడుగా, రిక్తుడిగా, ఒంటరిగా అక్కడ మోకరించి ఆయన తిరిగి విజయుడిగా బయటకు వచ్చాడు ఈ గెత్సెమనే తోటలోంచి. అట్లా మనం కూడా ఒకసారి ఒక ప్రేయర్ చేయడానికి ఒక అంశం చాలా మంది జీవితాల్లో ఎరికో గోడలంతా ఎరికో ప్రకారంలంతా పిల్లల వివాహ విషయమై ఉంటది. ఒక వ్యాధి, ఒక రోగమే, ఒక సమస్య, ఒక ఉద్యోగం గురించి, ఒక చదువు గురించి, యవ్వన బిడ్డలు మాటలు వినని వారు, తిరుగుబాటు చేసే ధోరణి గల మనస్తత్వం గలవారు, కుటుంబంలో భర్త, పిల్లలు, చాలా విషయాలు, చాలా అంశాలు, ఎన్నెన్నో, ఇంకా అన్ని రిలేషన్షిప్స్, రకరకాల రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు ఒకరికి మంచి అత్తగారు ఉంటే ఓ నయోమి లాగుంటే ఇంకొకరికి ఇంకొకరాగా ఉండొచ్చు. అట్లా రకరకాల అనుభవాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎన్నో వేరే దీని నుంచి దేవుణ్ణి అంగీకరించే వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబం మొత్తము తిరుగుబాటు ధోరణితో ఉంటది, వాళ్ళకి అగేన్స్ట్ ఉంటది. అది ఎట్లుంటది అంటే ఎరికో గోడలంతా గట్టిగా ఎత్తుగా, ఆ గోడలను చూసినప్పుడు, ఆ మనుషులను చూసినప్పుడు మిడతల్లాగా ఫీల్ అయ్యారు వీళ్ళు. మనం అట్లా మన సమస్యల ముందు మిడతల్లాగా అయిపోతాం కదా. అప్పుడు ఆయన 3 మార్లు వెళ్ళి మోకరించి భారంతో ఇంతకు ముందు పలికిన మాటనే పలుకుచు ప్రార్థించాను అన్నట్టు మనం ఆ అంశం మీద గట్టిగా నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏ విధంగా విజయుడై నెమ్మది పొంది బయటికి వచ్చాడో ఆ విధంగా మనం ఆ సమస్య నుంచి బయటికి వస్తామనేది ఈ గెత్సెమనే పోరాటంలో మనం నేర్చుకోవాల్సిన 2వ పాఠం. 1 విధేయత కలిగి ఉండేది, 2 మనము ఆ గట్టిగా ఒక అంశం మీద ఏదైనా కానీ, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది నాకు సమస్య లేదయ్యా అన్న ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక నలుగుబాటు అటువంటిది ఉన్నప్పుడు మరి పౌలు ముళ్ళు తీసే 3 సార్లు అడిగినా కానీ దేవుడు ఒప్పుకోలేదు, ఉండాల్సిందే నీకు అన్నాడు. మరి ఆయన చిత్తము, ఒకవేళ మనకి ఇది అయినా నా సమస్య ఇది పరిష్కరించు తండ్రి, ఇది నాకు చాలా మంది చూస్తున్నానండి. నేను మా సంఘంలో యవన బిడ్డలు
వివాహం కాకున్నారు, వయసు అయిపోతుంది, వాళ్ళని చక్కటి సౌందర్యమైన రూపంలో చూశాను. ఇప్పుడు ఫేసులు ఆకారము మారిపోయినాయి బిడ్డలవి. అయ్యో ఈ పాప ఏంటి ఇట్లా అయిపోతుంది ఉండే కొద్దీ, ఆ దిగులు, బాధ, ఒంటరితనంతో వాళ్ళకి జరపబడాల్సిన లోక మర్యాద జరపలేక, తల్లిదండ్రులు వెతకలేక సరి అయిన జోడీని చాలా సమస్యల్లో ఉన్నారు. చాలా మంది వివాహమైన వాళ్ళకి పిల్లలు ఉండట్లేదండి. అస్సలు కన్సీవ్ అవ్వట్లేదండి. నేను కూడా 5-6 ఇయర్స్ బహు వేదన పడ్డా. హన్నా రోదించిన దానికంటే కూడా గొప్పగా రోదించుంటా నేను. అంత బాధపడినా నేను. ఒక బ్యారన్ బ్యారన్ అది అటువంటి బ్యారన్ జీవితాలు ఎంతమంది ఉన్నారు. అటువంటి వారి గురించి మనము బహు భారం కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకంటే తల్లిగా ఆ కుటుంబం అప్పుడు భార్యాభర్త పిల్లలు అన్నప్పుడే ఆ కుటుంబం చక్కగా నిర్మించబడుతుంది. కొంచెం లేట్ అయినా డిస్టర్బ్డ్ ఫ్యామిలీ లాగా అయిపోతుంది. కొంచెం ఏది లేట్ అయినా, వివాహం లేట్ అయినా కష్టమే. ఎంత మోసం అండి. బయటి దేశాల్లో ఉద్యోగం చేస్తున్నామంటారు, ఇక్కడికి వచ్చి ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని మాయా మర్మం ఏమేమో చేసి పెళ్లిళ్ళు చేసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్తే అసలు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాయి చాలా మంది జీవితాలు. ఉద్యోగాలు ఉండవు. చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో. ఎవరో గురించి వద్దు, అన్యుల గురించి ఏమొద్దు, మన క్రైస్తవ జీవితాల్లోనే ఇంట్లో ఒక రకంగా ఉంటారు, సంఘంలో ఒక రకంగా ఉంటారు. ఇదంతా ఒక మోసం. దేవుడికైతే అన్ని తెలుసు. కాబట్టి మనము చాలా భారం కలిగి ప్రార్థన చేసేవారుగా ఉన్నాము. ఈ గెత్సెమనే భారం అనేది ఈ చోటులో ఆయన ప్రార్థించినప్పుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు. కానీ ఆయన ఏమనలేదు వాళ్ళని. ఆయనకి ఏం ఉత్తరం ఇవ్వాలో కూడా వాళ్ళకి తోచలేదు. వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారు. సరే కానీలేండి, నన్ను అప్పగించాల్సిన సమయం వచ్చింది అనేసి ఇక్కడ బోధకుడా అని చెప్పి ముద్దు పెట్టుకున్న వారు ఆయన మీద పట్టుకుండ్రి. ఇక్కడ అంటారు ఆయన, సరే కానీలే నువ్వు చేయాల్సింది చేస్తున్నావు అని అంటారు. అట్లనే మనం కూడా చాలా విషయాలలో మన మీద ఎంతో మంది అగేన్స్ట్ గా ఉండొచ్చు. సంఘాలలో, కుటుంబాలలో మనము అంత ఆయనలాగా ఓర్చుకోగలిగిన మనసును మనకు దయచేయమని. నాకైతే ఓర్పు అనేది దేవుని వాక్యం ద్వారానే నేను నేర్చుకున్నాను. ఓర్చుకోవడము, విధేయత చూపడం అనేది కేవలము యేసయ్య ఆయనని ఫాలో అవుతున్నాం కాబట్టి అది రాగలిగింది. లేకపోతే అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకి వెంటనే ఉక్రోషాలు, కోపాలు మనకి వెంటనే రైజ్ అవుతాయి. అది ఆయనను ఫాలో అయ్యే సమయంలో మనము అరే నన్ను నేను తగ్గించుకోవాలనే ఒకసారి మనము ఇది చేసుకోవాలి. ఒక గంట గడియ ఒక గడి అయినా ప్రార్థించలేకపోయి, ఒక గంట పట్టుమని ప్రార్థన చేయలేం మనం. ఎంత చక్కగా స్తుతించి ఆయనని ప్రేయర్ చేయొచ్చో ఒక గంట కూడా మనము ఆ సాధన మనము చేసుకోగలగాలి. ఆయనని గంట చక్కగా స్తుతించి ఈ రోజు ఇచ్చాడంటే నిజంగా ఎంత ఎంత థ్యాంక్ఫుల్ అసలు ఎంత థ్యాంక్ఫుల్ లార్డ్. లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు నాకు కాపాడడం అంటే ఎంత థ్యాంక్ఫుల్. నేను ఏమిచ్చి ఈ ఊపిరి నేను పీల్చుకోగలను, నీవు వద్దంటే నేను ఆగిపోవాల్సిందే కదా అనే మర్మం మనము కరోనా టైంలోనే చాలా మంది తెలుసుకున్నారు, చాలా మంది గ్రహించుకున్నారు. నేను కూడా అప్పుడే తెలుసుకున్నాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు, అద్భుతమైన వ్యక్తులు, నేను బహుగా ప్రేమించే వాళ్ళు ఎంతో మందిని కోల్పోయాను. నేను అప్పుడు అనుకున్నాను, ఏ పాటిదాన్ని నాయన నువ్వు నన్ను నిలబెట్టుకున్నావు, నాతో నీకు ఇంకా పని ఉంది నాయన, నీవు చేసుకో నీ పని, ఎందుకంటే అల్పురాల్ని నా వల్ల ఏది కాదు అని ఆయనని నేను స్తుతించడం మొదలు పెట్టాను. ఎందుకంటే ఆ రోజు తెలిసింది నాకు, ఊపిరి తీసుకోవడము, ఊపిరి ఆగిపోవడం విలువ నాకు తెలిసింది ఆ టైంలో. ఇట్లా ఎవ్రీడే లెసన్స్ ద్వారా మనం ఆయన వాక్యాన్ని మనకు అన్వయించుకొని మనం ఒక మంచి పాఠం నేర్చుకోవాలి. నేనైతే మీలో చాలా మంది అద్భుతంగా చెప్తున్నారు. మీ అందరి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, అందుకు నిండు వందనస్తురాలైనాను. ఇంకా ఒకవేళ నేను అవకాశం ఉంటే మరొక మారు నేను ఎప్పుడైనా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇంత మట్టికి నేను ఈ రోజు చెప్పగలిగాను. ఎందుకంటే నేను చాలా చిన్నదాన్ని, ఎక్కువ ప్రిపరేషన్ చేసుకోలేకపోయినాను. నన్ను క్షమించండి అమ్మా. థ్యాంక్ యూ. వందనాలు.
వందనాలు థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ. వందనాలమ్మా. వందనాలు సిస్టర్.